బిగ్ బాస్ సీజన్ 9 సూపర్ డూపర్ బంపర్ హిట్ కాబోతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. బిగ్ బాస్ టీం ప్రయత్నాలు కూడా బీభత్సంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే 2-3 అప్డేట్స్ వింటే మీరే కామెంట్ చేస్తారు, ఏంట్రా ఎన్ని నిజాలైనా ఇలా కూడా ఇంత కొత్తగా ప్లాన్ చేస్తున్నారా ఈసారి అని. వీడియో మొత్తం చూడండి, షార్ట్గానే ఉంటుంది. పర్ఫెక్ట్ అప్డేట్స్ చెప్తాను. అప్డేట్స్తో పాటు దాని ముందు వెనక ఉన్న రీజన్స్, వచ్చిన వాళ్ళు నిలబడతారా లేదా, ఏం చేయబోతున్నారు అనేది కూడా అప్డేట్స్ కూడా ఇస్తాను. యాక్చువల్గా ఇలాంటి అప్డేట్స్ అని నేను మోస్ట్లీ అప్డేట్స్ మీద ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయట్లేదు, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ అప్డేట్స్ మాత్రం ఇవ్వకుండా లేను. ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,11,000 మంది ఉన్నారు. దాంట్లో ఫాలో అయితే ఈ అప్డేట్ ఏదైతే చెప్తున్నానో అది ఈరోజు మార్నింగ్ 7కో 8కో పెట్టాను. నేను ఎర్లీ మార్నింగే పెట్టాను. అంతకుముందు అప్డేట్స్ కూడా 1 డే బిఫోర్ దాంట్లోనే పెడుతుంటాను. ఇక్కడ రేర్గా వీడియోస్ చేస్తుంటాను, అందుకని దాంట్లో ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ది. ఫుల్ ప్లేజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. మామూలు అప్డేట్గా వస్తుంది. నేనే షాక్ అయిపోయా, ఏంట్రా ఇలా ప్లాన్ చేస్తున్నారా అంటే, ఇది ఫస్టే ఇదంతా ప్లాన్ చేసుకొని పెట్టుకొని అగ్ని పరీక్ష పెట్టారా, లేకపోతే అగ్ని పరీక్ష పెట్టిన తర్వాత ఇప్పుడు క్లారిటీ వచ్చి ఇప్పుడు ఏమైనా చేద్దాం, కొత్తగా ఏదో చేద్దామని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారనేది అర్థం కాలేదు. ఓవరాల్గా వాళ్ళ ప్లానింగ్ టాప్ నాచ్, టాప్. దాంతోపాటుగా ఓజీ ట్రైలర్ చూసారా ఎలా ఉంది? మామా అది చూసి నాకు నరాలు కట్ అయిపోయినాయి స్వామి. అది హైప్తో చచ్చిపోయేలా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు బాగుమా, ఈ రివ్యూస్ అది ఇది ఆ టెన్షన్ ఏమున్నా కూడా ఆ రోజు అర్ధరాత్రి పెట్టిన అర్ధరాత్రి వెళ్ళేసి వచ్చి ఆ సినిమా చూసి ఆ సినిమా రివ్యూ చేయాలి. ఫస్ట్ మామూలు ఫీల్ రాలేదు. సో మనం పాయింట్లోకి వద్దాం. బిగ్ బాస్ టీమ్ ప్లానింగ్ ఎలా ఉందంటే ఈసారి వీక్ బై వీక్ బోరు కొట్టకుండా తీసుకెళ్ళడానికి ఎలా ప్లాన్ చేయాలో అవన్నీ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఓనర్స్గా వీళ్ళు ఉన్నారు. వెంటనే 2 వీక్స్ తర్వాత బోరు కొట్టకుండా చప్పని లాగేసి వీళ్ళని అట్టు చేస్తారు సెట్. ఆ తర్వాత ఈ వీక్ ఏం చేస్తున్నారంటే, ఈ వీక్ అంటే ఈ వీకే రేపే అంటే బుధవారం, అంటే రేపు ఇన్ ద సెన్స్ ఈరోజు రాత్రి అయిపోతుంది కాబట్టి రేపు చూస్తారు కదా వీడియో అని రేపైనా పెట్టా. రేపు బుధవారం హౌస్లోకి 3 వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు. 3 మెంబర్స్ ఒకేసారి మిడ్ వీక్లో వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్తున్నారు. ఎప్పుడైనా జరిగిందా తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో? ఫర్ ద ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. 3 వైల్డ్ కార్డ్స్ మిడ్ వీక్లో హౌస్ లోపలికి ఎంటర్ అవడం, అది కూడా అగ్ని పరీక్షలో ఉండే కంటెస్టెంట్స్. 3 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతున్నారు. దీంతో పాటుగా ఇది ఈ వీకే కాకుండా నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ 99.99% ఉన్నాయి. సేమ్ బుధవారం, నెక్స్ట్ వీక్ కూడా సేమ్ బుధవారం ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ ఎందుకు పెడుతున్నారంటే, ఇది థర్డ్ వీక్ బుధవారం కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 4th వీక్ బుధవారం కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతారు. ఇలా ఎంటర్ అవుతూ పోతే 3rd వీక్ 4th వీక్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 5th వీక్ వైల్డ్ కార్డ్స్ వస్తారు. వాళ్ళల్లో 1-2 ఎక్స్ కంటెస్టెంట్స్, మిగతా 3-4 డైరెక్ట్ వైల్డ్ కార్డ్స్. ఇలా రకరకాల ప్లాన్ చేసి ఆ రకంగా 5వ వీక్ దాకా ఎంటర్టైన్ అవుతారు. 5వ వీక్ వచ్చేసరికి కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వల్ల కొంత వ్యూయర్షిప్, వైల్డ్ కార్డ్స్ వల్ల కొంత వ్యూయర్షిప్, వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి టెనెంట్స్గా వస్తారు. ఈ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ జరుగుతుంది. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ ఇక కంటిన్యూగా జరుగుతుంటే పోద్ది. లేదంటే ఇంకో 2 వీక్స్ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ 6-7 వీక్స్ జరిగి ఆ తర్వాత అందరినీ మిక్స్ చేసి జరిగే అవకాశం కూడా ఉంది. అప్పుడు జరిగితే ఏమవుతుందంటే, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కొంచెం అలవాటు చేసి పెట్టి 2-3 వీక్స్ అలవాటు చేసి ఫైట్ చేయడం వల్ల గ్రూపులు ఫామ్ అవుతాయి. తర్వాత మిక్స్ చేసి ఆడండి అంటే తెలియకుండా మిక్స్ చేసే టైంలో గ్రూపులు ఫామ్ అయిపోయి గ్రూప్గా ఆడిపోయి గొడవలు, ఇష్యూలు వస్తాయి. మనం జడ్జి చేసుకోవడానికి, జడ్జిమెంట్ పాస్ చేయడానికి చాలా రీజన్స్ వస్తాయి. ఇది వీళ్ళు ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్న ఇది. 5th వీక్ వరకు అలా చేసి 6th 7th వీక్లో ఒక సీక్రెట్ రూమ్ పెట్టేయచ్చు. తర్వాత డబుల్ ఎలిమినేషన్ 2-3 ఉంటాయి. ఈసారి 2-3 డబుల్ ఎలిమినేషన్స్, 2-3 డబుల్ ఎలిమినేషన్స్ పక్కా. దాంతోపాటు ఈ వీక్ ఒక డబుల్ ఎలిమినేషన్, నెక్స్ట్ వీక్ ఒక డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వాటిని కాంపన్సేట్ చేయాలంటే వీళ్ళు వచ్చినప్పుడు వేరే వాళ్ళు పోవాలి. అలా ఒకరికి బదులు ఇద్దరిని పంపించేస్తే జనాల్లో ఉన్న కోపం, ఆక్రోశం, ఉక్రోశం అన్నీ కూడా తగ్గిపోతాయి. వీళ్ళు ఎందుకు అనవసరంగా ఉన్నారు అనుకున్న వాళ్ళందరినీ డబుల్ ఎలిమినేషన్ పెట్టి లేపేసే అవకాశాలు వెరీ 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 హై. లేపేస్తే మంచిదా లేదా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బుధవారం ఉదయాన్నే 3 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఆ 3 ఎవరంటే, నాగప్రశాంత్. మనం ఏమనుకున్నాం, నాగప్రశాంత్కి అన్యాయం జరిగిపోయింది, మోసం చేశారు, బిగ్ బాస్ టీం తీసుకోకుండా వదిలేశారను. ఈసారి బిగ్ బాస్ టీం నిష్పక్షపాతంగా చేస్తున్నారు స్వామి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ప్రతిసారి 99% నిష్పక్షపాతంగా చేస్తే ఈసారి 100% నిష్పక్షపాతంగా చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో 15 మందిని తీసుకొస్తే 15 మందిలో 3-4 చిన్న చితక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారని మనం బాధపడితే హౌస్లోకి పంపించిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ప్యూర్ కామన్ మ్యాన్.
ప్యూర్ కామన్ మ్యాన్. ఒక డిమాండ్ పవన్ కొంచెం ఫాలోవర్స్, శ్రీజకు ఒక 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. మిగతా నలుగురికి నిల్ డెస్పరానో ఏ ఫాలోవర్స్ లేకుండా ప్యూర్ కామన్ మ్యాన్స్ పంపించారు. ఇది జరుగుతుంది. దాంతోపాటుగా రిమైనింగ్ ఎవరైతే అగ్ని పరీక్షలో మిగిలిపోయి ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మనం ఫీల్ అవ్వడానికి కూడా లేకుండా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చాడు స్వామి బిగ్ బాస్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ వీక్లో నాగప్రశాంత్ వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసరికి దివ్య నిఖిత గారు వెళ్తారు, ఆవిడ అక్కడ ఉంటారు. తర్వాత షాకిబ్ వెళ్తాడు. వాళ్ళ ముగ్గురు వెళ్ళి వాళ్ళ ముగ్గురులో ముగ్గురు హౌస్లో నాన్ స్టాప్గా వీళ్ళు పార్టిసిపెంట్స్ కంటెస్టెంట్స్ అవ్వరు. వీళ్ళు కంటెస్టెంట్గా అవ్వాలి అంటే అక్కడ వీళ్ళు వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఆ ఒక్కరోజు జరగబోయే టాస్కులు త్రూ. అర్థమైందా? 1 డే ఉంటారు వీళ్ళు ముగ్గురు, దివ్య నిఖిత, నాగప్రశాంత్ అండ్ షాకిబ్. వీళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళకి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ప్రూవ్ చేసుకొని అంటే ఏం జరుగుతాయి? డిఫరెంట్ టాస్కులు జరుగుతాయి. డిఫరెంట్ అంటే ఫిజికల్ టాస్కులు జరుగుతాయి, మెంటల్ టాస్కులు జరుగుతాయి. దాంతోపాటుగా ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ టాస్క్ సంథింగ్ ఏదైనా జరగవచ్చు. 3 రకాల 4 రకాల టాస్కులు జరిగి ఆ టాస్కులు రిలేటెడ్ కూడా జరిగిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కూడా 2-3 టైప్స్ ఉండవచ్చు. ఒకటి, వీళ్ళ ముగ్గురులో ఒక కామనర్ని ఒక్కరే ఉంటారు. వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళ ముగ్గురులో ఒకరు మాత్రం హౌస్లో ఉండి మిగతా ఇద్దరు నెక్స్ట్ డే అంటే గురువారానికి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఈ ప్రాసెస్ 2 రకాలుగా 3 రకాలుగా. ఎలా అంటే వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చూసి అక్కడున్న కామనర్స్ సెలెక్ట్ చేయడం ఒక ప్రాసెస్, వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చూసి కామనర్స్ ప్లస్ సెలబ్రిటీస్ సెలెక్ట్ చేయడం ఒక ప్రాసెస్, లేదు ఓన్లీ కామనర్స్ సెలెక్ట్ చేసే ఒక ప్రాసెస్, లేదు వీళ్ళ ముగ్గురులో పర్ఫార్మెన్స్ బేస్డ్ కాకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ అంటే టాస్క్లో గెలిచిన దాన్ని బట్టి ఎన్నైనా ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 5 టాస్కులు పెట్టి వాటిలో ఎక్కువ టాస్కులు పెట్టిన పర్ఫార్మర్ని డైరెక్ట్గా వాళ్ళు పంపించుకోవడం. అంటే వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కాకుండా ఆ టాస్క్ రిజల్ట్ని బట్టి ఎక్కువ విన్ అయిన కంటెస్టెంట్స్ని అక్కడ ఉంచుకొని మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ని అవుట్ ఆఫ్ ది హౌస్, వాళ్ళకి ఇంకా బిగ్ బాస్ ఛాన్సే లేదు. ప్రస్తుతానికి మామూలు ఆపర్చునిటీయా 2 ప్లస్ వాళ్ళకి. ఒకటి వచ్చి బిగ్ బాస్ సీజన్ 9లోకి రాలేకపోయారని బాధపడుతున్న వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టినట్టే. ఆల్మోస్ట్ వాళ్ళకి టీఆర్పీ హైయెస్ట్ టీఆర్పీ వచ్చే ఎపిసోడ్ అనమాట. వైల్డ్ కార్డ్స్ వస్తున్న ఎపిసోడ్ అంటే హైయెస్ట్ టీఆర్పీ వస్తుంది. ఆ రోజు వాళ్ళు తెలుగు ఆడియన్స్కి పరిచయం అవుతారు. నెంబర్ టూ ఏం లేదు, ఒకటే నేను ఏదో చెప్పారు, ఇది టీఆర్పీ వస్తుంది కదా, వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆనందం. సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఒక ఎపిసోడ్లో కనపడపోడు, ప్లస్ గ్రాండ్ లాంచ్ రోజు ఒక ఎపిసోడ్లో కనపడరు, ఇక టీఆర్పీ వచ్చి ఇంకొక ఎపిసోడ్లో కనపడ్డప్పుడు వాళ్ళు గుర్తుండిపోతారు. వాళ్ళకి కూడా ఒక లైఫ్ సెట్ అనుకోండి. కంటెస్టెంట్ రా, ఒకప్పుడు బిగ్ బాస్లోకి వచ్చాడు ఇతను, సాకిబ్ వచ్చాడు, ఇది వచ్చారు, దివ్య నిఖిత గారు వచ్చారు, నాగా వచ్చారు అని అనుకుంటారు. వాళ్ళకి పాజిటివ్ అది. వీళ్ళ ముగ్గురులో లోపలికి వెళ్ళే ఎక్కువ ఛాన్స్ అని ఎవరుందని నేను అనుకుంటున్నానంటే ఆ టాస్కులు పెట్టే దాన్ని బట్టే స్టిల్ దివ్య నిఖిత గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్న సెన్స్ నాకు వస్తుంది. ఎందుకంటే టాస్కులు ఆవిడ బాగా ఆడతారు. కొంచెం ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కొంచెం స్కిల్ బేస్డ్ గేమ్స్ ఏమన్నా ఉంటే ఆవిడ గెలిచే అవకాశం ఉంది. కొంచెం ఎక్కువ ఛాన్సెస్ దివ్య నిఖిత గారికి వీళ్ళ ముగ్గురు ఉన్నాయనేది నాకు వస్తున్న నా ఒపీనియన్ ప్రకారం. ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇంకొక ముగ్గురిని తీసుకొని నెక్స్ట్ వీక్ వస్తారు. ఆ ముగ్గురు ఎవరై ఉండొచ్చు అంటే ముగ్గురులో మిగిలిపోయిన వాళ్ళలో ఎవరొకరు. ఇప్పుడు ఎంటర్ అయింది ఎవరు? 6 మంది ఎంటర్ అయితే 9 మందిని తీసుకోలేదు. 9 మెంబర్స్ని క్యాన్సిల్ చేశారు. 15 మెంబర్స్లో 9 మందిని తీసుకోకుండా 6 మందిని తీసుకున్నారు. ఆ 9 మందిలో నుంచి ఇంకొక ముగ్గురు వచ్చి ఆ 9 మందిలో నుంచైనా రావచ్చు, లేదా 42 మెంబర్స్ ఉన్నారు చూసారా అగ్ని పరీక్షలో, లైక్ అతను ఒక సింగర్ ఉన్నారు చూసారా, శ్రీతేజ, అబూబకర్ ఒకతను, తర్వాత వచ్చేసరికి అనురత్నం అవ్వచ్చు, లేకపోతే శ్వేత శెట్టి అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళల్లో ఒక ముగ్గురిని, అది ఇంకా ఫిక్స్ కాలేదని టాకు, అలాంటి వాళ్ళలో ఒక ముగ్గురిని తీసుకొచ్చి సేమ్ ప్రాసెస్ కండక్ట్ చేసి వాళ్ళలో ఒకరిని బిగ్ బాస్ హౌస్లో పెడతారు. ఇలా 2 కామనర్స్ రాబోతున్నారు. 2 కామనర్స్ రాబోవడం వల్ల ప్లస్ ఏంటంటే ఎవరైతే ఇరిటేటింగ్గా ఉన్నారనుకున్న కామనర్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది ఎవరనేది మీకు కూడా తెలుసు. అలా ఇరిటేటింగ్ ఉన్న కామనర్స్ ఎలిమినేట్ అయితే వాళ్ళ ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ చేస్తే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. జనాల్లో ఉన్న విరక్తి, బాధ, కోపం, ఉక్రోషం, ఆక్రోషం, జాప్రోషం, బుర్రు అన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దానికోసం ప్లాన్ చేస్తున్నారంట. ప్లస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు అట్లీస్ట్ 2 కామనర్స్ టాప్ 5లో ఎక్స్పెక్ట్ చేస్తారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ జనాలు చూసేవాళ్ళు కానీ. టీమే అదేనప్పుడు నిల్ డెస్పరానం అనుకోని టాప్ 5లో చూసేదానికి గలీజ్గా ఉంటుంది. అరే ఇదేం సెలక్షన్లా అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కామనర్స్ని ఫిల్ చేస్తే కొంచెం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ టీంలో ఒక 2 కామనర్స్ సెలబ్రిటీస్ ముగ్గురు అయ్యి టాప్ 5 కొంచెం చూడముచ్చటగా ఉంటుంది అనేసి ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేదానికంటే ముందు వీళ్ళు వస్తే వీళ్ళు కొంచెం సెటిల్ అయిపోతారు. ఇంకా బిగ్గెస్ట్ రీజన్ దీనికి ఏంటంటే అరే ఉడాలి ఇంత సోది ఎందుకురా, డైరెక్ట్ ఒకరిని తెచ్చేసి వాళ్ళు మన ముఖాన్ని ఇస్తే సరిపోద్ది కదంటే మన ముఖాన్ని డైరెక్ట్గా తెచ్చి చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏమైంది, తెచ్చేస్తే వాళ్ళ నామినేషన్లోకి వస్తే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళలో ప్రూవ్ చేసుకొని వస్తే ఆ పర్టికులర్ డేలో హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చే డే కాబట్టి వాళ్ళు టాస్కులు ఆడో వాళ్ళ స్కిల్ చూపించుకునో సెలెక్ట్ అయితే ఆటోమేటిక్గా జనాలలో ఇప్పుడున్న కామనర్స్ కంటే వీళ్ళు బెటరా, వీళ్ళకంటే వీళ్ళు బెటరా, ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బెటరా, ఆ అబ్బాయి కంటే ఆ అబ్బాయి బెటర్ అనే కంపారిజన్లో వీళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుద్ది. క్రియేట్ అవుద్ది బ్రెయిన్లో ఒక ఇది వస్తుంది, ఆహో వీళ్ళకి వేయాలని.
అలా క్రియేట్ అవడం వల్ల కొంత బూస్ట్ ఇచ్చి కొంచెం వాళ్ళకి ఫాలోయింగ్ పెంచి ఇచ్చినట్టుగా ఉంటుంది. హౌస్లోకి డైరెక్ట్గా పంపించేదానికంటే పర్ఫార్మెన్స్ చూపించుకొని పంపించుకుంటే కొంచెం బెటర్ వాళ్ళకి. అది నా ఉద్దేశం. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి పరిచయం చేసి పంపించినట్టు. సో అలా చేస్తే వర్కౌట్ అవుద్ది అనేసి అలా ప్లాన్ చేశారంట. మామూలు ట్విస్ట్ కాదు స్వామి. ఈ ట్విస్ట్ ఇన్న తర్వాత నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇది వీడియో చేద్దాం అవుద్దంటే సరేలే ఇంత పెద్ద ట్విస్ట్ని మనం వీడియోలో చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప క్లారిటీ రాదు. మిగతా వాళ్ళకి మనం ఎక్కడ పెట్టినా కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇంత క్లారిటీగా పెట్టినాం. ఇది జరగబోతుంది. ఈ టాస్కుల్లో ఎవరు గెలిచి ఎవరు హౌస్లోకి వెళ్తే బాగుంటుంది? వీళ్ళు ముగ్గురులో షాకిబా, నాగప్రశాంత, దివ్య నిఖిత గారు ముగ్గురులో ఎవరు ఆ టాస్క్లు ఆడో ఆ స్కిల్ చూపించుకునో ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారో, మిగతా ఇద్దరు ఎవరు బయటకు వస్తారు, ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు హౌస్ లోపలికి అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్లో ఏ ముగ్గురికి ఛాన్స్ ఇవ్వాలి? శ్వేతా నాయుడుకి ఇవ్వాలా, శ్వేతా శెట్టికి ఇవ్వాలా, ఆ తర్వాత లేకపోతే ఆయన ప్రశాంత్ కుమార్ ఇవ్వాలా, లేకపోతే ఆ శ్రేయ అనే అమ్మాయికి ఇవ్వాలా, అనురత్నానికి ఇవ్వాలా, మిగతా అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా ఇవ్వాలా అనేది మీరు కామెంట్ చేయాలి. వాళ్ళు ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. అబూబకరా, శ్రీతేజన వాళ్ళ ముగ్గురు వచ్చి ఎవరైనా ఒకరు సెటిల్ అవుతారు. ఇది ప్రాసెస్ జరగబోతుంది. కంటిన్యూస్ ప్రాసెస్. సీజన్ మొత్తం కూడా వైల్డ్ కార్డ్స్, సీక్రెట్ రూము, డబుల్ ఎలిమినేషన్లు, దాంతోపాటు ఎక్స్ కంటెస్టెంట్స్, 2.0లో కూడా బీభత్సమైన కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్, 2.0లో ఎవరెవరు రాబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నా ఆల్రెడీ. ఆ వీడియో ఇప్పుడు స్క్రీన్ మీద వస్తుంది. ఈ వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద వస్తుంది. దాని మీద క్లిక్ చేసి చూడొచ్చు, లేకుంటే మీరు చెక్ చేసుకొని మన వీడియోలో చూడొచ్చు. దాంట్లో కొన్ని స్లైడ్ చేంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఆ సుహాసిని గారు ఉన్నారు చూసారా, ఆ సుహాసిని గారు రాను అంటున్నారని కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్ నిన్న నైట్ వచ్చింది. అది 99% రాకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆవిడ. అండ్ ఈవిడ ఎవరు, అలాగే చిట్టి పికిల్స్, మాధురి గారు ఇలాంటి వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళందరూ నేమ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా అమర్దీప్ లాంటి వాళ్ళు, తర్వాత టేస్టీ తేజ లాంటి వాళ్ళు, కమెడియన్స్ అవినాష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది 100% క్లారిటీ ఇంకొక 3-4 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయ్యేది October 6th అండ్ October 7th కాబట్టి దాని రిలేటెడ్ ఫుల్ వీడియోస్ చేశాను, చూడండి. అండ్ దీనికి ముందు కూడా బజ్ రిలేటెడ్ చేశాను. నాకు బజ్ హోస్టింగ్ నాకు నచ్చలేదు నిజంగా. ఏంటి శివాజీ గారి నుంచి ఇంత చప్పగా హోస్టింగ్ ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. అదే డెలివరీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దింపి బజ్ రిలేటెడ్ ప్రోమో రిలేటెడ్ బజ్ ఎపిసోడ్ రిలేటెడ్ రివ్యూ కూడా చేస్తాం, దాన్ని చూడండి. దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది. రోజుకి 5 వీడియోలు పెడతాం మనం ఇక్కడి నుంచి, కంటిన్యూస్గా 5 వీడియోలు పెడతాను. మీరు వచ్చి చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటే, లైక్లు చేస్తూ ఉంటే 5 వీడియోలు పెడతాను. మంచి స్టఫ్తో, మంచి కామెడీ కంటెంట్తో లాగదాం. ఎందుకంటే సీజన్ కూడా లేస్తున్నప్పుడు మనం కూడా ఛానల్ కూడా లేపుకోవాలిగా. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఈ సీజన్లో 10 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యి తీరాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. బాయ్.